ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్టు తప్పదా అనే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు దుమారాన్నే రేపాయని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ను ఉద్దేశించి సుమన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎంపై ఇలా మాట్లాడితే అరెస్టు తప్పదు అనే సంకేతాలు ఇవ్వాలని అనుకుంటోందా అంటే దాదాపు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిపై ఇలా మాట్లాడితే అరెస్టు తప్పదనే సంకేతాలు ఇవ్వాలని చెప్పి అరెస్టు చేయాలంటూ కూడా ఇటు ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అరెస్టు చేయాల్సిందేనని మెజారిటీ మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే అని అంటున్నారు నేతలు. దళిత లీడర్ కాబట్టి వ్యతిరేక ప్రచారం జరుగుతుంది అని మరికొందరు ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇలాగే ఉపేక్షిస్తే రేపు అందరూ ముఖ్యమంత్రిపై అలాగే మాట్లాడుతారు అంటూ కూడా మంత్రులు ముఖ్యమంత్రితో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సుమన్ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు మాపు అరెస్టు తప్పదంటూ కూడా సంకేతాలు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఏం జరగబోతోంది? ముఖ్యంగా బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపాయనే చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత ఇటు బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా కేసు విచారణలో భాగంగా ఆయనకు నోటీసు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఒకవేళ బాల్క సుమన్ అరెస్టు చేస్తారు అనే అంశానికి సంబంధించి ఇప్పటికే తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏంటి బాల్క సుమన్ని అరెస్టు చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి, బాల్క సుమన్ అరెస్ట్ తప్పదు అనే మాట వినిపిస్తోంది. ఎప్పటికైనా బాల్క సుమన్కి సంబంధించి అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీసులు ఏమంటున్నారు? సచిన్, ప్రధానంగా బాల్క సుమన్ సంబంధించిన ఆ విషయం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే బాల్క సుమన్ కు ఈరోజు మహేందర్ ఎస్ఐని నేరుగా హైదరాబాద్ కు పంపించారు. బాల్క సుమన్ కు 41A నోటీసును సర్వ్ చేయడం జరిగింది. 41A నోటీస్ సర్వ్ చేసిన అనంతరం క్లియర్ గా బాల్క సుమన్ ఎస్ఐతో ఒక మాట చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో నాపై చాలా కేసులు ఉన్నాయి. ఉద్యమకారుణ్ణి కాబట్టి నాపై కేసులు చేసినా నేను భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడను, పూర్తిగా విచారణకు సహకరిస్తాను, దీనికి సంబంధించిన రిప్లై కూడా ఇస్తానని చెప్పిన పరిస్థితి. అయితే బాల్క సుమన్ కు సంబంధించిన ఒక చర్చ అయితే జరుగుతుంది. బాల్క సుమన్ ను పూర్తిగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ముందుకొస్తుందని నేరుగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెన్నూరులో ధర్నా చేసిన పరిస్థితి, ఆ ధర్నాలో కూడా పూర్తిగా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి నుంచి బాల్క సుమన్ ను ఎలాగైనా అరెస్ట్ చేపించాలనే ఒక కోణంలో దర్యాప్తు జరుగుతుందని, ఏ విధంగానైనా సాటర్డే సండే 2 రోజులు చూసి ఏ విధంగా అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై పూర్తిగా ఆ ఉన్నత స్థాయి అధికారులతో చర్చ జరిగినట్టయితే మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. అయితే దీనికి గాను పూర్తిగా రూల్కు విరుద్ధంగా ఉన్నందున అటు 504 కావచ్చు, అదేవిధంగా 506 కావచ్చు, 129B కావచ్చు, అంటే దీనికి 290B కావచ్చు, దీనికి సంబంధించి సెక్షన్లో ఇది 7 years లోపే కన్విక్షన్ ఉంటుంది కాబట్టి వెంటనే పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తుంది. అయితే దీనికి జ్యుడిషియరీ కూడా ఒప్పుకోదు కాబట్టి దీని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆచితూచి అడిగేస్తున్న పరిస్థితి. మరోవైపు అటు పూర్తిగా మంత్రుల స్థాయిలో బాల్క సుమన్ లాంటి వ్యక్తి ఈ విధంగా ఆరోపణ చేసినంటే నెక్స్ట్ ఇలాగే రేవంత్ రెడ్డిపై, ముఖ్యమంత్రిపై ఎవరైనా ఆరోపణలు చేసే ప్రమాదం ఉంది. అందుకనే ఆదిలోనే దీనికి సంబంధించి ఒక జలకీయాలనే ప్రయత్నంలో అటు ప్రభుత్వంలో ఉందని పూర్తిగా కొంతమంది మేధావర్గంలో చర్చ జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే పూర్తిగా బాల్క సుమన్ ఒక దళిత నాయకుడు, దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టే బాల్క సుమన్ పై కక్ష సాధింపు చర్యగా ఏదైనా పూర్తిగా చర్యలు ఉండబోతున్నాయి అనే దానిపై ఒక చర్చ అయితే జరుగుతుంది. మొత్తం మీదనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాకుండా తెలంగాణలో బాల్క సుమన్ అంశం ఏదైతుందో ఉత్కంఠభరితంగా మారింది. మరోపక్క బాల్క సుమన్ చాలా క్లియర్ గా ఒక విషయం చెబుతున్నారు. పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేరుగా ద్వేషించాడు కాబట్టి, రండా అనే పదాన్ని వాడాడు కాబట్టి మేము వాడవలసి వచ్చింది, అంతకు మించి వేరే మాకు విలువలు ఉన్నాయి. నేను మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయినా అయితే ఇక్కడ బాల్క సుమన్ విషయంలో, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం కొద్ది రోజుల క్రితం, ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయి. అయితే మంత్రుల నుంచి ముఖ్యమంత్రి మీద ప్రెషర్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది అనే మాట వినిపిస్తోంది. ఎటువంటి ఒత్తిడి మంత్రుల నుంచి వెళుతోంది, ఏ విషయంలో వెళుతోంది, అయితే దీనికి సంబంధించి ఏం చేయబోతుంది కాంగ్రెస్ సర్కార్?
వాస్తవంగా సచిన్ అయితే బాల్క సుమన్ అంటే 1, 2 to 6 ఆ స్టేజ్ లో క్యాడర్ లో లీడర్ లో ఉంటున్నాడు కాబట్టి బాల్క సుమన్ కేసీఆర్ కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు కాబట్టి ఫస్ట్ బాల్క సుమన్ ఏ విధంగానైనా ఒక భయాన్ని కలిగిస్తే లేదంటే ఒక రకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపితే పూర్తిగా క్యాడర్ కూడా సెట్ బ్యాక్ అవుతుందనే ఒక ఆలోచన చేస్తుందని మేధావర్గాల్లో చర్చ జరుగుతుంది. నిజంగానే ఇలాంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందా, లేదంటే బాల్క సుమన్ దళిత నాయకుడు కాబట్టే బాల్క సుమన్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలనే విషయంలో ఆ కోణంలో ఏదైనా దర్యాప్తు జరుగుతుందా అన్న దానిపై ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా బాల్క సుమన్కు ఉద్దేశించి పూర్తి స్థాయిలో విచారణ కావచ్చు, విచారణ అంతా కూడా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి. పోలీసులు కూడా చెప్పడానికి నిరాకరిస్తున్నారు. బాల్క సుమన్కు సంబంధించిన చట్టంలో ఏ విధంగా ఉంటే చట్టం తన పని తను చేసుకోవాలి. ఉండండి, ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విజువల్స్ మీరు చూస్తున్నారు. బాల్క సుమన్ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన విషయం మీరు చూస్తున్నారు. మరోపక్క ఈ రోజు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు పోలీసులు. 41A కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ నోటీసులు కూడా అందుకున్నారు బాల్క సుమన్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ క్షణాన్నైనా బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకోవచ్చు అనే ప్రచారం జోరందుకుంది. బాల్క సుమన్ అరెస్టు తప్పకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. బాల్క సుమన్ ని అరెస్టు చేయాలి అనే ఒత్తిడి ముఖ్యమంత్రి మీద వస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ నుంచి ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కనుక బాల్క సుమన్ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కనుక అది క్యాడర్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు మిగతా వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలంటూ కూడా కాంగ్రెస్ క్యాడర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ మీద ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇదే నేపథ్యంలో మంత్రులు కూడా ముఖ్యమంత్రికి సజెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో కనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఫాలో కావచ్చు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా బాల్క సుమన్ ఉద్దేశించి మంత్రులు కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణాన్నైనా అరెస్టు తప్పకపోవచ్చు, అరెస్టు చేయాల్సిందే అని చెప్పి కొంతమంది మంత్రుల నుంచి కూడా ఒత్తిడి వస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది మంత్రులు సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్టు తప్పకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు కొద్దిసేపటి క్రితమే 41A కింద నోటీసులు సర్వ్ చేశారు, నోటీసులు ఇచ్చారు. ఏ క్షణాన్నైనా బాల్క సుమన్ అరెస్టు తప్పదు అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మనం చూసాం కాంగ్రెస్ క్యాడర్ కూడా బయటకు వచ్చేప్పటికే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ బయటకు వచ్చింది, కాంగ్రెస్ క్యాడర్ బయటకు వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ ఘటన. అటువంటి సందర్భం, అటువంటి వ్యాఖ్యలు అవి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ క్యాడర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఒక్కసారి బాల్క సుమన్ ఈ ఘటన అంతటికీ కారణమైన ఆ ఘటనకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం.